పుష్పరాజ్ తగ్గడు. తను అలా తగ్గకపోవడానికి లెక్కల మాస్టర్ సుకుమార్ సపోర్టే కారణం. ఆ రేంజ్లో పుష్పాని దూసుకుపోయేలా చేసి రెండోసారి సీక్వెల్తో పుష్పరాజ్ని మన ముందుకు తీసుకురాబోతున్నాడు సుకుమార్. ఇది ఎలాగూ హిట్ అవుతుంది. కానీ ఆ తర్వాతే సుకుమార్ ప్లాన్ ఏంటి అన్న ప్రశ్నకు రెండు సమాధానాలు దొరికాయి. చరణ్తో సినిమా అన్న సుకుమార్ ఇప్పుడు స్టీరింగ్ తిప్పేశాడు. మెగా లెక్కలు మార్చేశాడు. పుష్ప 2 ఆగస్టు 15కి రిలీజ్ అన్నారు. కానీ రీషూట్లతో బడ్జెట్ పెరిగిపోతోంది. రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతోందనే ప్రచారం పెరిగింది. వాటి సంగతి అటుంచితే బడ్జెట్ పెరిగినా రిలీజ్ వాయిదా పడ్డా మొత్తానికైతే ఈ ఏడాదే పుష్ప 2 వస్తుంది. ఆగస్ట్ మిస్ అయితే అక్టోబర్ లేదంటే పుష్ప 1 లానే డిసెంబర్లో ఈ మూవీ దుమ్ము దులపబోతోంది. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టే KGF 2, బాహుబలి 2 లానే ఇది ట్రెండ్ బెండ్ తీసే ఛాన్స్ ఉంది. అంతవరకు ఓకే. ఆ తర్వాత ఏంటంటే బన్నీకి బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ అంటూ క్యూలో డైరెక్టర్లు ఉన్నారు. మరి సుకుమార్ పరిస్థితి ఏమిటి? అక్కడే సీన్ వెరైటీగా మారింది. ప్రభాస్ కనీసం 2.5 ఏళ్ల వరకే బిజీ. చేతిలో 4 సినిమాలున్నాయి. బన్నీ 2 ఏళ్లు బిజీ. ఎన్టీఆర్ కూడా 2 ఏళ్ల వరకు బిజీ. విజయ్ దేవరకొండతో మూవీ అనుకుని ఆ తర్వాత సుకుమార్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. కాబట్టి తనతో సినిమా తీస్తాడు అనలేం. మహేష్ బాబు ఆల్రెడీ రాజమౌళి ప్రాజెక్టుతో లాక్ అయిపోయాడు. కాబట్టి తనకు కూడా నో ఛాన్స్. ఎలా చూసినా చరణ్తో రంగస్థలం తర్వాత కాంబో ప్లాన్ చేద్దామన్నా ఆల్రెడీ సుకుమార్ శిష్యుడితో చరణ్ సినిమా మార్చిలో మొదలు కాబోతోంది. కాబట్టే చరణ్తో సినిమా కుదరకపోతే చిరు కోరిక మేరకు తన అభిమానైన సుకుమార్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడనే చర్చ మొదలైంది. మొత్తానికి సుకుమార్ నెక్స్ట్ మూవీ కూడా మెగా కాంపౌండ్ లోపలే అనేది కన్ఫర్మ్ అయిపోయింది.